ఏపీకి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మీకు చెప్పినట్టుగానే అల్పపీడనం ప్రభావం కనిపిస్తోంది ఏపీ వ్యాప్తంగా. ఇప్పటికే ఒక అల్పపీడనం ఎలా వాయుగుండంగా మారుతుంది, అది ఎలా తుఫానుగా మారుతుంది అనేటువంటి ఒక ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి వాతావరణ శాఖ అధికారులకు కానివ్వండి, సామాన్య ప్రజలకు కానివ్వండి, ఇప్పుడు మరొక బిగ్ షాక్ ఏంటంటే దానికి మరొక అల్పపీడనం కూడా తోడైంది. ఇప్పుడు 2 అల్పపీడనాలు ఏపీని చుట్టుముట్టబోతున్నాయి. అల్పపీడనాలు కాస్త బలపడిపోయి వాయుగుండంగా మారి పెను తుఫానుగా ఏపీ తీరాన్ని తాకే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో 2 అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. అయితే ప్రస్తుతం ఒకటి కొనసాగుతూ ఉండగా ఇంకొకటి ఏర్పడే అవకాశం కూడా ఉందట. ప్రస్తుతానికి మలక్కా జలసంధి సమీపంలో తీవ్రమైనటువంటి ఒక అల్పపీడనం అది ఈ రోజుకి ఒక వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ రోజు నుంచి అది గురువారం అంటే 2 రోజుల తర్వాత తీరం దాటే అవకాశం కనబడుతోంది. తుఫానుగా మారి అది తుఫానుగా బలపడి తీరం దాటే అవకాశం ఉంది. ఆ తర్వాత కొమరాన్ ప్రాంతంలో మరొక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో శ్రీలంక పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ నెల 29న రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 30న బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య జిల్లాలో, ఆ తర్వాత తిరుపతి, చిత్తూరు జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆల్రెడీ ఈ రోజు ఒక అల్పపీడనం వాయుగుండంగా మారి అది గురువారం రోజున తుఫానుగా బలపడిపోయి తీరం దాటే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రాంతం దగ్గర తీరం దాటే అవకాశం ఉంది, కోస్తా ప్రాంతం నుంచి. ఇక మరొక ఆవర్తనం కొనసాగుతుంది కొమరాన్ ప్రాంతంలో, అది శ్రీలంకకి పరిసరాల్లో. సో అది కూడా బలపడిపోయి అది వాయుగుండంగా మారి తుఫాన్గా మారి అది కూడా ఆంధ్రప్రదేశ్ పైన ప్రభావం చూపించే అవకాశం కనబడుతోంది. సో ప్రస్తుతానికి 29 నుంచి రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత 30న బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో ముందుగా శ్రీలంక పరిసర ప్రాంతాల్లో గతంలో ఒక వారం రోజుల క్రితం బహుశా అది 19, 17 ఆ సమీప సమయంలో శ్రీలంకలో ఏర్పడినటువంటి ఒక అల్పపీడనం దాని ప్రభావంతో చెన్నై, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అంతలోనే బంగాళాఖాతంలో, ఆగ్నేయ బంగాళాఖాతంలో మల్కా జలసంధి దగ్గర మరొక అల్పపీడనం ఏర్పడింది. అది కాస్త వాయుగుండంగా బలపడి అది తుఫానుగా మారి ఆంధ్రప్రదేశ్ తీరం వైపుగా దూసుకొస్తోంది. సో ఈ రోజు అది వాయుగుండంగా కంప్లీట్గా మారి అది తుఫానుగా బలపడిపోయి అది కొంత తీరం వైపుగా దూసుకొచ్చే అవకాశం ఉంది. అయితే గురువారం రోజున అంటే ఎల్లుండి మళ్ళీ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. ఎల్లుండి ఇటు కోస్తా ప్రాంతం వెంట ప్రచండ గాలి వీయడంతో పాటుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత శ్రీలంకకి పరిసరాల్లో కొమరాన్ అనేటువంటి ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ ఆవర్తనం ప్రభావంతో కొంత ప్రచండమైనటువంటి గాలులు, భయంకరమైన వర్షాలు కురిసే అవకాశం, అది కూడా సుమారుగా ఒక వారం రోజుల్లో అంటే సుమారుగా 30వ తేదీ కల్లా అది కూడా భారీ వర్షాల రూపంలో ఏపీ తీరాన్ని తాకబోతోంది. సో ప్రజెంట్ దీనికి సంబంధించి మా వీరిని అప్డేట్స్ మా ప్రతినిధి గయాజ్ అందిస్తారు. గయాజ్, సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు, అధికారుల సూచన మేరకి గ్రౌండ్ లెవెల్ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? మోంతా తుఫాన్ ప్రభావం తగ్గక మునిపే మరో 2 తుఫాన్లు సెనిరాన్ అనేటువంటి ఈ తుఫాన్ దూసుకొస్తోంది. దీనికి ఆల్రెడీ అధికారులు నామకరణం చేశారు. సో ఈ సెనియార్ తుఫాన్ ఎటువంటి ప్రభావం చూపించబోతోంది? మనోజ్, ఆంధ్రప్రదేశ్ వైపు తుఫాను దూసుకొస్తుంది. దీని ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే మోతా తుఫాన్ని ఈ అధికారులు ఏ విధంగా ఎదుర్కొని ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్త పడటం, అదేవిధంగా కూడా ఈ తుఫాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు అయితే సిద్ధమవుతున్నారు. అయితే అధికారులను కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పార్టీకే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఆయా జిల్లాల్లోని ఎస్పీలు అదేవిధంగా కలెక్టర్లు కూడా అధికారులతో సమావేశమై ఈ తుఫాన్లను ఎలా ఎదుర్కోవాలా, అదేవిధంగా ఎలాంటి ఆస్తి నష్టం జరగకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలా అనేది కూడా కసరత్తు అయితే చేస్తున్నారు. అయితే ప్రధానంగా నెల్లూరు, అదేవిధంగా కడప, అన్నమయ్య, బాపట్ల జిల్లాల్లో కూడా హెవీగా అంటే ఈ నెల 29వ తేదీకి హెవీగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే ఆయా జిల్లాల్లో వాతావరణం పూర్తిగా చేంజ్ అయింది. అయితే ప్రధానంగా బంగాళాఖాతంలో 2 అల్పపీడనలు కొనసాగుతున్నాయి. దీని ప్రభావంతో భారీగా ఇవి తుఫానుగా మారి భారీ వర్షాలు కురిసే అవకాశం
అవకాశాలు ఉన్నట్లు కూడా మనకైతే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మల్కా జలసంధి సమీపంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడి ఉంది. మంగళవారం నాటికి అంటే ఈ రోజు వాయుగుండంగా మారే గురువారం నాటికి తుఫానుగా బలపడే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. కొమెరియన్ ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల వర్తమానం ప్రభావంతో శ్రీలంక పరిసర ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఛాన్స్ ఉందని కూడా వాతావరణ శాఖ తెలపడం జరిగింది. అయితే ప్రధానంగా ఇంకా ఒక 2-3 రోజులు అంటే ఈ నెల 29 నుంచి రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే 30వ తేదీ మళ్ళీ 30వ తేదీన బాపట్ల, ప్రకాశము, నెల్లూరు, కడప జిల్లాల్లో కూడా భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా వాతావరణ శాఖ చెబుతుంది. అయితే మోతా తుఫాను ఎలా ఎదుర్కొని ప్రాణాస్తి నష్టం జరగకుండా చూశారో అదేవిధంగా ఈ తుఫాను కూడా ఎదుర్కొనేందుకు అధికారులు అయితే సిద్ధమవుతున్నారు. 6 జిల్లాల కలెక్టర్లు కూడా ఈ పాటికే అప్రమత్తం అయినట్లయితే తెలుస్తుంది. మనోజ్ రైట్ గయస్, సో దీని ప్రభావంతో అధికారులు ఏం చేయబోతున్నారు అంటే ఇప్పటికే మోంతా తుఫాన్ ఎదురైన సమయంలో కోస్తా తీరం వెంట బాపట్ల దగ్గర కానివ్వండి ఇతర కాకినాడ జిల్లాలో భయంకరమైనటువంటి వర్షాలు కురిశాయి, ప్రచండ గాలులు వీచాయి. సో దాని ప్రభావం నుంచి ఇంకా కోలుకోక మునిపై మరోసారి ఈ సెనియార్ తుఫాన్ పేరిట ఒక తుఫాన్ దూసుకొస్తోంది. దీనికి ఇప్పటికీ నామకరణం చేశారు. సో ఇది వచ్చేటువంటి సిచ్యువేషన్లో ఎటువంటి భయంకరమైన గాలులు వీచే అవకాశం ఉంది, ఎలా అలర్ట్స్ జారీ చేస్తారు, ముఖ్యంగా రైతాంగానికి ఎటువంటి సూచనలు జారీ చేశారు? గురువారం నాటికి అంటే ఎల్లుండి కల్లా ఇది కొంత తుఫానుగా బలపడిపోయి టువర్డ్స్ తీరం వైపుగా దూసుకొస్తోంది. సో అధికారుల సూచనలు ఏంటి, రైతాంగానికి ఎటువంటి అలర్ట్స్ జారీ చేశారు? మనోజ్ ప్రస్తుతము కలెక్టర్లు, రెవెన్యూ శాఖ అధికారులతో సమావేశం అవడం జరిగింది. అయితే పలు జిల్లాల్లో అంటే మొన్న మోతా తుఫాను వచ్చినప్పుడు వరి కోతలు జరుగుతుండేవి. అయితే ప్రస్తుతం వరి కోతలు లేవు. ఆయా జిల్లాల్లో కొన్ని చోట్ల మాత్రమే వరి కోతలు ఉన్నాయి. వాటిని వెంటనే ఈ 2 రోజుల్లో మొత్తం కోతలు కోసి ఇళ్లకు చేర్చుకునే విధంగా పంటలు ఇళ్లకు తీసుకుని వచ్చే విధంగా చర్యలు చేపట్టమని కూడా ఎంఆర్ఓ, ఆర్టీఓలను కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రధానంగా కొన్ని అంటే ఒక నెల్లూరు ఆ ప్రాంతాలు చూసుకుంటే పొగాకు, అదేవిధంగా వరినాళ్ళు, కొన్ని జిల్లాల్లో వరినాళ్ళు వేస్తున్నారు, కొన్ని జిల్లాల్లో అంటే వరి కోస్తా ఉన్నారు కోతకొచ్చి. అయితే వరి కోతకు వచ్చే వాటిని వెంటనే రైతులను అప్రమత్తం చేస్తున్నారు. ఎందుకంటే 29, 30 తేదీలో భారీగా వర్షాలు కురిసే అవకాశాలు ఉండి దీనివల్ల ఏంటంటే పంటలు చేతికొచ్చే పంటలు మునిగిపోయి వాటిల్లో ప్రమాదం ఉండడంతో వాటిని ఇళ్లకు చేర్చుకునే విధంగా ముందుగానే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా సముద్ర తీర ప్రాంతాల్లో అంటే చేపలకు ఎవరిని వెళ్ళనీయకుండా కూడా వాళ్ళని ఆపేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వాటికే గ్రామాల్లో దండోరా వేసి ఎవరు సముద్రంలోకి చేపలకు వెళ్ళదంటూ కూడా దండోరాలు వేయడం జరిగింది. మొత్తం మీద చూస్తుంటే అధికారులు అప్రమత్తం అవడం జరిగింది. కొన్ని అంటే సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. అంటే కొన్ని చోట్ల పట్టపాలయాలను కూడా ఖాళీ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. పునర్వాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఏ విధంగా మోతా తుఫాన్ మీద జాగ్రత్తలు తీసుకున్నారో అదే విధంగా ఇప్పుడు అధికారులు అయితే దీని మీద చర్యలు తీసుకుంటున్నారు. మనోజ్ రైట్, థ్యాంక్ యూ గయస్. సో మొత్తంగా ప్రస్తుతానికి ఒక అల్పపీడనం ప్రభావం కొనసాగుతూ ఉండగానే అది గురువారం కల్లా తుఫానుగా మారి అది తీరం వైపుగా దూసుకొస్తున్న క్రమంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం కనబడుతోంది. ఇది కూడా తుఫాన్గా మారి తీరం వైపుగా దూసుకొచ్చే అవకాశం ఏర్పడుతుంది. ఆల్రెడీ మలక్కా జలసంధి దగ్గర ఉన్నటువంటి ఈ అల్పపీడన ప్రభావం ఏపీ దగ్గర చాలా పెను ప్రభావం చూపించే అవకాశం ఉంది. సో అది ఏపీ తీరం దగ్గర ఎక్కడ తీరం దాటుతుందో తెలియదు. ఈ రోజుకైతే వాయుగుండంగా మారే అవకాశం ఉంది. గురువారం కల్లా అది తుఫాన్గా బలపడిపోయి అది తీరం వెంట ప్రచండ గాలులతో భారీ వర్షాలతో దూసుకొచ్చే అవకాశం ఉంది. అయితే మరొక వైపు కొమరాన్ ప్రాంతంలో శ్రీలంక దగ్గర మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. సో ఆ అల్పపీడనం ప్రస్తుతానికి ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కొంత దక్షిణ కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే 29వ తేదీన దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసే అవకాశం ఉంది. ఇక 30వ తేదీన బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు ఈ జిల్లాలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పుడు ఎవరైనా ఎఫెక్ట్ అవుతున్నారు, ఈ తుఫాన్ల కారణంగా ఎవరైనా ఇబ్బంది పడే అవకాశం ఉందనంటే మొట్టమొదటిగా వినిపించే పేరు రైతాంగం. పంట చేతికొచ్చింది, వరి
కొంత కోతలకు వచ్చాయి. పత్తి, మిర్చి, మొక్కజొన్న, అటువైపు ఇంకా అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉద్యాన పంటలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున చేతికొచ్చే సమయానికి ఇప్పుడు ఈ తుఫాన్లు వారిపై చాలా తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. సో కొంత రైతాంగం అలర్ట్గా ఉండండి. ఆ వర్షాల నుంచి మిమ్మల్ని మీరు కొంత బయటపడేసుకోవాలనుకుంటే, రక్షించుకోవాలనుకుంటే మీరు హార్వెస్టింగ్ని కొంత వేగంగా చేసే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత ప్రభుత్వ అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ ఉండండి. ఇప్పుడు ఆల్రెడీ కొంత ప్రభావం చూపిస్తోంది. కారు మబ్బులు కమ్ముకున్నాయి. కొంత చలి కూడా, ఎప్పుడైతే వర్షాలు వస్తున్నాయనే సిచ్యువేషన్ ఉంటుందో చలి తీవ్రత కొంచెం తగ్గుతూ ఉంటుంది. సో మీ దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, మీరున్న ప్రాంతంలో అటు చలి తీవ్రత గురించి కానివ్వండి, ఆ తర్వాత వర్షాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఉన్నాయి. సో మీ దగ్గర ఉన్న వాతావరణానికి సంబంధించి ఎటువంటి మార్పులు ఉన్నాయో కామెంట్ చేయండి. రైట్, ఇది ఐఎండీ అధికారులు ఇచ్చిన వార్నింగ్. దీంట్లో ఏముందంటే ఆన్ November 24 there was a well marked low pressure and area over Malaysia and the Strait of Malacca. సో మలక్కా ప్రాంతంలో లో ప్రెషర్ ఏర్పడి ఉంది. అది అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఉపరితల ఆవర్తనం కావచ్చు, లేకపోతే అల్పపీడనం కావచ్చు. సో ఓవర్ ద ఫాలోయింగ్ 24 hours it is most expected to deepen into a depression over the South Andaman Sea. Thus the South Andaman Sea, the Strait of Malacca and coastal Malaysia are likely to see heavy rains. So ekkada Malaysia and అండమాన్ సీ, ద స్ట్రైట్ ఆఫ్ మలక్కా అండ్ కోస్టల్ మలేషియా, ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందట. ఆ తర్వాత అవాయిడ్ సీ ట్రావెల్స్. సో కొన్ని సేఫ్టీ మెజర్స్ కూడా జారీ చేశారు. సో ఇప్పుడు దీంట్లో ఇంకా ఏపీపై ఎటువంటి ప్రభావం ఉందనేది దీంట్లో క్లియర్గా అప్డేట్స్ ఏం లేవు. బట్ ఇక్కడ మీకు ఈ సీ అనేది కానివ్వండి, ఇక్కడ అక్కడ ఈ రెడ్ కలర్ సర్కిల్స్లో చూపించినంతా కూడా ఉపరితల ఆవర్తనం, తర్వాత అల్పపీడన ద్రోణి ఎలా కొనసాగుతుంది అనేది. సో మీ దగ్గర వాతావరణం ఎలా ఉంది, మీ దగ్గర చలి తీవ్రత కానివ్వండి, లేకపోతే వర్షాలు, లేకపోతే దాని తాలూకా సూచనలు ఎలా ఉన్నాయి, ఒకసారి మీ ప్రాంతం ఏంటి, మీ దగ్గర సిచ్యువేషన్ ఏంటి కామెంట్ చేయండి. నేను కామెంట్స్